ఎలక్ట్రికల్ వైరింగ్ కాయిల్స్ రేట్స్ అయితే బాగా పెరిగిపోయినాయి. ఇల్లు కట్టే వారికి ముమ్ముందుకు కష్టమే. ఇంకా ఇయర్ కట్టాలంటే కొంచెం ఆలోచించుకోవాలి. ఈ అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల మనకైతే కాయిల్ రేట్స్, కాపర్ రేట్ ఎలా పెరిగిపోయిందంటే ఆల్మోస్ట్ ఒక గ్రామ్ బంగారం కొనేసుకోవచ్చు ఒక కాయిల్‌కి మనం పెట్టే డబ్బులతో. ఒక పక్క మాకు ప్లంబింగ్ వర్క్స్ అవుతున్నాయి. మరో పక్క ఎలక్ట్రీషియన్‌ని పిలిపించేసి ఎలక్ట్రికల్‌కి కావాల్సిన కాయిల్స్ అండ్ మెటీరియల్ అంతా రాయిపించుకున్నాం అనమాట. సో, ఫస్ట్ మనం సీలింగ్ స్టార్ట్ చేసే లోపే మనం ఏం చేయాలంటే వైరింగ్ లాగేసుకుంటే తర్వాత ఫాల్ సీలింగ్‌కి లైట్స్ అవి పెట్టేటప్పుడు ఛానల్స్‌కి ఇబ్బంది ఉండదు. సో, 4, 5 షోరూమ్స్‌కి తిరిగి మేమైతే కాయిల్ రేట్స్ అయితే మేము ఎస్టిమేషన్ తీసుకున్నాము. కొటేషన్స్ చూసుకున్నట్టయితే గోల్డ్ మెడల్‌లో కొంచెం డిఫరెన్స్ ఉంది కానీ మేమైతే పాలీక్యాబ్‌కెళ్తున్నాం. సో, పాలీక్యాబ్‌లో అయితే అక్కడ ఒక 1000, 1500 తేడా గానీ మోస్ట్‌లీ అందరూ అలాగే ఇచ్చారు కొటేషన్. సో, మాకైతే పాలీక్యాబ్ కొంచెం బ్రాండెడ్ అనిపించింది. అండ్ పాలీక్యాబ్ అయితే మనకి ఫైర్ రెసిస్టెంట్‌తో వస్తుందనమాట. అండ్ మాయిశ్చర్ రెసిస్టెంట్ ఇలా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. అండ్ మనకేంటంటే పాలీక్యాబ్‌లో ఫేక్ కూడా చాలా వస్తున్నాయి ఇండస్ట్రీలో చూసుకోండి. నేనైతే మోస్ట్‌లీ పాలీక్యాబ్‌కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మనకి గోల్డ్ మెడల్‌కి, పాలీక్యాబ్‌కి ఒక 5000 డిఫరెన్స్ వచ్చింది. మేము పెట్టిన వాటన్నిటికి అంటే మా మెటీరియల్‌కి. బట్ మీరు ఇంకా ఎక్కువ మెటీరియల్ కొంటే మీకు ఇంకా ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. సో, నాకు 10,000కి, 5,000కి పెద్ద చూసుకునేది ఏముంది పాలీక్యాబ్ వైర్‌కి వెళ్దామని అయితే చేసుకున్నాను. చూసుకోండి పాలీక్యాబ్‌లో 3, 4 వేరియేషన్స్ ఉన్నాయి. ఎర్టిగా, ఆప్టిమా, ప్రైమా, గ్రీన్ అని. మేమైతే ఆప్టిమా ప్లస్‌కెళ్ళాము. దీనివల్ల మనకి ఎనర్జీ సేవ్ అవుతుందంట. అండ్ స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ.